జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, శ్రీకృష్ణ భగవానుడు తన నగరానికి ప్రయాణమై వెడుతూ ఉంటే కుంతీదేవి కృష్ణ భగవానుడిని ఆపటము కోసమని ప్రయత్నిస్తూ ప్రార్థన చేస్తుంది. ఓ శ్రీకృష్ణ, ఒకనాడు నువ్వు చిన్నతనములో అమ్మ దగ్గర, యశోదమ్మ దగ్గర నువ్వు భయపడినటువంటి ఓ సన్నివేశము నాకు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది కృష్ణ. అదేమిటంటే, ఒకనాడు నువ్వు తప్పు చేశావని అమ్మ యశోద త్రాటితో కట్టడానికి సిద్ధపడింది. అప్పుడు నువ్వు భయపడి గోప్యాదదే త్వయి కృతాగసి దామతావద్, అమ్మ త్రాడు తీసుకొని వస్తూ ఉంటే నువ్వు భయపడిపోతూ ఉన్నావు. అశ్రు కలిల అంజన సంభ్రమాక్షం, నీ కళ్ళలో నీరంతా కారుతూ ఉంటే, చెక్కిళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉంటే, ఆ కంటికి రాసుకున్నటువంటి కాటుక అంతా చెదిరిపోయి వక్త్రం నినీయ భయభావనయ, ముఖమంతా కాటుకైపోయింది. ముఖం క్రిందకి దించుకున్నావు, భయపడుతూ ఉన్నావు, బెదిరిపోతూ ఉన్నావు, నీ కళ్ళు వణుకుతూ ఉన్నాయి. ఆ రకంగా యశోదమ్మ దగ్గర భయాన్ని నటించినటువంటి నీ ముఖారవిందము ఇప్పటికీ నాకు మరుపు రావటం లేదు కృష్ణ. ఎవరివి నువ్వు? భీరపి యత్ బిభేతి, భయానికే భయాన్ని కలిగించేటటువంటి వాడివి నువ్వు. యశోదమ్మ దగ్గర భయపడుతూ ఉండటము, భయపడ్డట్టుగా నటించటము ఎంత ఆశ్చర్యమో కదా కృష్ణ. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుసున్నచో, గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్ప తోయధారా పరిపూర్ణ వక్త్రము గరంబుల బ్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపావర నామది చోద్యమయ్యడిన్. కృష్ణ, ఆ సన్నివేశమే ఇంకా నాకు బాగా జ్ఞాపకం వస్తోంది కృష్ణ. ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలిగినటువంటి వాడివి కదా కృష్ణ. హో శ్రీమన్నారాయణ, కేచిత్ ఆహుహు అజం జాతం, జన్మలేనటువంటి వాడివి నువ్వు పుడుతూ ఉన్నావు కదా. అయితే నువ్వు జన్మించటం ఎందుకో అందరూ రకరకాలుగా భావిస్తూ ఉంటారు నీ జన్మని గురించి. కొందరేమో కృష్ణుడిగా జన్మించాడు, యదువంశోద్ధారణ చేయటం కోసమని భావిస్తారు. కొందరేమో కృష్ణుడిగా వచ్చాడు సాధువులని రక్షించటం కోసమని భావిస్తారు. కొందరేమో కృష్ణుడిగా వచ్చాడు దుష్టులను శిక్షించటం కోసం వచ్చాడని భావిస్తారు. కొందరేమో కృష్ణుడిగా వచ్చాడు ధర్మ సంస్థాపన చేయటం కోసమని వచ్చాడని భావిస్తారు.
కొందరేమో కృష్ణుడిగా పుట్టాడు భూభారాన్ని తగ్గించటం కోసమని భావిస్తారు. ఓ కృష్ణ, కొందరేమో సంసార సాగరములో ఉన్నటువంటి వారికి నౌకగా ఉండటము కోసమని నీ లీలలను, నీ చేష్టితములను, నీ గుణములను స్మరించుటకు తగినట్టుగా అట్లాంటి లీలలను వారికి అందించి వాటిని స్మరించటము ద్వారా సంసార సాగరాన్ని వారందరికీ దాటింపచేయటం కోసం నువ్వు పుట్టావు, నువ్వు జన్మించావు అని భావిస్తారు కదా తండ్రి. ఓ కృష్ణ, ఎందరో ఎన్నో ఎన్నో రకాలుగా నీ అవతారములను గురించి భావిస్తూ ఉంటారు. నీ అవతారములో ఉండేటటువంటి చేష్టితములని, నీ యొక్క కళ్యాణ గుణములను ఎవరు వింటారో, ఎవరు గానము చేస్తారో, ఎవరు కీర్తిస్తారో, మాటి మాటికి ఎవరు కీర్తిస్తారో, శృణ్వంతి, గాయంతి, గృణంతి, అభీక్ష్ణసః స్మరంతి, నందంతి తవేహితం జనాః. తండ్రి కృష్ణ, ఎవరెవరు వింటారో, ఎవరు స్మరిస్తారో, ఎవరెవరు కీర్తిస్తారో వారికి మాత్రమే నీ పాదపద్మముల యొక్క దర్శనమవుతుంది కదా తండ్రి. వారు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు కదా. తయేవ పశ్యంతి, వారు మాత్రమే నిన్ను చూడగలుగుతారు కదా కృష్ణ అంటూ కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ
శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే, నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.